గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. 2006 గుడా కేవ్స్ సంఘటనపై మళ్లీ విచారణ. 250 కోట్లొచ్చాయి. ప్రొడ్యూసర్ హ్యాపీ, పాన్ ఇండియా లెవెల్లో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. డైరెక్టర్ కూడా హ్యాపీ, ఇండియా లెవెల్లోనే గుర్తింపు వచ్చింది. యాక్టర్స్ కూడా హ్యాపీ. కానీ సమస్య వచ్చిందల్లా ఇప్పుడు తమిళనాడు పోలీసులకే. అవును, అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మంజుమల్ బాయ్స్ సినిమా ఇప్పుడు తమిళనాడు పోలీసుల మెడకు చుట్టుకుంది. 2006లో గుణా కేవ్స్ లో ఏం జరిగిందో ఎంక్వైరీ చేయాలంటూ ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. మంజుమల్ బాయ్స్ సినిమాలో చూపించినట్టు గుహలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారన్న అపవాదు ఇప్పుడు తమిళనాడు పోలీసుల పైన పడింది. మరి ఏం జరగబోతోంది? 2006లో సుభాష్ ను పోలీసులు ఎందుకు కాపాడలేదు? మంజుమల్ బాయ్స్ సినిమా ఒరిజినల్ గా మలయాళంలో తెరకెక్కింది. తమిళనాడులోని కొడైకెనాల్లో 2006లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కొచ్చి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 11 మంది యువకులు గుణా కేవ్స్ చూసేందుకు వెళ్లి అందులో ఇరుక్కుని ఎలా బయటపడ్డారు అనే సంఘటనను మంజుమల్ బాయ్స్ సినిమాలో తిరిగి కళ్లకు కట్టారు. సౌత్ ఇండియా భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా ఇవాల్టికి కూడా రికార్డులను సృష్టిస్తోంది. సినిమా చూసి అందరూ భలే ఉంది అని చెప్తున్నారు. సుభాష్ క్యారెక్టర్ ను కాపాడేందుకు అతని ఫ్రెండ్ సిజు క్యారెక్టర్ చేసిన సాహసం చాలా ఉద్వేగభరితంగా ఉంది. ఏ స్నేహితుడు అంత పెద్ద సాహసం చెయ్యలేడు అనే విధంగా ఆ సీన్ ను రక్తి కట్టించారు దర్శకుడు. అయితే ప్రాబ్లం అంతా ఇప్పుడు ఇక్కడే మొదలైంది. 2006లో గుహలో పడిపోయిన సుభాష్ ను కాపాడే ప్రయత్నంలో తమిళనాడు పోలీసులు ఎలా నిర్లక్ష్యం వహించారన్నది కూడా ఈ సినిమాలో కళ్ళకు కట్టారు. ఇదే ఇప్పుడు 18 ఏళ్ల క్రితం నాటి కేసును తిరగదోడేలా చేసింది. గుణా కేవ్స్ సంఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఉందా? సుభాష్ లోయలో పడ్డ తర్వాత అతన్ని కాపాడేందుకు స్నేహితులు నేరుగా పోలీస్ స్టేషన్ పరిగెడతారు. అయితే అక్కడ పోలీసులు సుభాష్ స్నేహితుల మాట వినరు, కనీసం పట్టించుకోరు. పైగా అతని స్నేహితులే అతని గుహలో తోసేశారని ఆరోపణలు చేస్తారు. చివరికి పోలీసులు రియలైజ్ అయ్యి గుహలోకి వచ్చినా కూడా వాళ్లు లోయలో పడిపోయిన సుభాష్ ను బయటకు తీసేందుకు సాహసించరు. దీంతో అతని స్నేహితుడు సిజు సాహసం చేస్తాడు. అంతేకాదు పోలీసుల ర్యాష్ బిహేవియర్ ని కూడా దర్శకుడు కళ్ళకు కట్టారు. దీంతో ఈ సినిమాలో పోలీసులే విలన్స్ గా కనిపించారు. సరిగ్గా ఇదే పాయింట్ పై కోయంబత్తూరుకు చెందిన కాంగ్రెస్ నేత వి సిజు తమిళనాడు గవర్నమెంట్ కు ఫిర్యాదు చేశారు. 2006లో మంజుమల్ బాయ్స్ కేసులో పోలీసుల నిర్లక్ష్యం ఉందని, అప్పుడు ఏం జరిగిందో తిరిగి విచారణ జరిపించాలని కోరారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. అసలు 2006 గుణా కేసులో జరిగిన సంఘటనపై పూర్తి విచారణ జరిపించాలని సూచించింది. దీంతో ఆ రోజు ఇన్సిడెంట్ లో పాల్గొన్న పోలీసుల గుండెల్లో గుబులు మొదలైంది. 18 ఏళ్ల తర్వాత విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. మంజుమల్ బాయ్స్ కథలో కొన్ని మార్పులు కనిపించాయి. కథను యథార్థంగా చిత్రీకరించిన, కథలోని క్యారెక్టర్లను ఎమోషనల్ గా మలిచేందుకు కొన్ని సీన్స్ ని మార్చారు. కాకపోతే ఆ రోజు లోయలోకి నిపుణులైన వ్యక్తుల్ని ఎందుకు దించలేదు? సుభాష్ స్నేహితుడు సిజునే ఎందుకు లోయ లోపలికి పంపించారు అన్నది ప్రేక్షకుల అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే పాయింట్ ని పట్టుకుంది. ఆ రోజు పోలీసులు లోయ లోపలికి ఎందుకు దిగలేదు అన్నది కనిపెట్టాలని పోలీసుల్ని ఆదేశించింది. 16 మందిలో ఒక్కరి శవం కూడా దొరకలేదు. నిజానికి గుణా కేవ్స్ కి ఓ భయంకరమైన చరిత్ర ఉంది. గుణా కేవ్స్ లో పడ్డ వాళ్ళెవ్వరూ తిరిగి కనిపించలేదు. కనీసం శవం కూడా దొరకలేదు. 2024 వరకు గుణా కేవ్స్ లో మొత్తం 16 మంది పడిపోయారు. అందులో ఓ కేంద్ర మంత్రి మేనల్లుడు కూడా ఉన్నారు. కొందరు కావాలని ఆత్మహత్య చేసుకుంటే మరికొందరు పొరపాటున కాలు జారి పడిపోయారు. 100 మీటర్ల లోతులో ఉన్న ఈ లోయలో పడ్డ వాళ్ల శవాలు తీసిన రికార్డు కూడా లేదు. ఇప్పుడు సినిమా కథగా మారిన సుభాష్ అనే ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అది కూడా 300 మీటర్ల లోతులో అతను చిక్కుకుపోవడం. సినిమాలో చూపించినట్టు ఆ రోజు భారీ వర్షం రావడంతో అతను ప్రాణాలతో బయటపడ్డట్టు చెబుతారు. ఈ కారణంతోనే పోలీసులు గుహలోకి దిగడానికి భయపడతారు. సినిమాలో ఈ సీన్ ని కూడా చాలా స్పష్టంగా చూపించారు. కాకపోతే స్నేహితుడిని వదులుకోలేక సుభాష్ స్నేహితుల్లో ఒకడైన సిజు ఈ కేవ్ లోకి దిగుతాడు. 2006
కారు ఘటనపై ఇప్పుడు విచారణ అవసరమా? ఎప్పుడో 18 ఏళ్ల క్రితం జరిగిన ఉదంతంపై ఇప్పుడు వచ్చిన సినిమా ఆధారంగా తమిళనాడు పోలీసులు మళ్లీ కేసు విచారణ మొదలు పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయిపోయిన కథలో మళ్లీ ఏం వెతుకుతారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి మీరేమంటారు? 2006లో జరిగిన ఈ ఉదంతంపై మళ్లీ విచారణ జరపాల్సిన అవసరం ఉందంటారా, లేదు అంటారా? కామెంట్ల రూపంలో మాకు చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.